తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీలు ఒక్కొక్కటి కాంగ్రెస్ పరమవుతున్నాయి. కానీ ఆ మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ పప్పులు ఉడకలేదు. బీఆర్ఎస్ కి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆ తీర్మానం నెగ్గి వైస్ చైర్మన్ పదవి కోల్పోయారు. దీంతో కాంగ్రెస్ కి చిన్నపాటి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఇంతకీ అది ఏ మున్సిపాలిటీ ఏంటా కదా, లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ వలస రాజకీయాలకు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లంతా ఏకమై చెక్ పెట్టారు. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లంతా ఏకమై తామనుకున్నది సాధించడంతో అధికార కాంగ్రెస్ పార్టీ పరువు పోయినట్టయింది. కాంగ్రెస్ పార్టీ పరంగా విప్ జారీ చేసిన ఫలితం కనబడలేదు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అవిశ్వాసాన్ని వీగిపోయేలా చేయాలన్న కాంగ్రెస్ పార్టీ ఆలోచనను విపక్ష కౌన్సిలర్లు ధీటుగా ఎదుర్కొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ఎన్నిక జరిగింది. ఈరోజు ఇలా అన్ని రాజకీయ పార్టీలు కలిసి మరి ఇలా మున్సిపల్ వైస్ చైర్మన్ గారిని తొలగించడం జరిగింది. రాక్షసత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒక రాక్షసుడుగా ఆదిలాబాద్ ప్రజల్ని వంచడంతో పాటు వారి దోసుకోవడం, గుండాయిజం, రౌడీజం, లంచగొండితనం మితిమీరిపోవడం వల్ల ఇటువంటి వ్యక్తులు ఇలా ఏ పార్టీలో ఉన్నా, ఎందుకంటే ఆదిలాబాద్ పట్టణాన్ని ఒక వైస్ చైర్మన్గా మరి భూ కబ్జాలు, గుట్కాలు, అన్ని రకాల కేసులు ఉన్నటువంటి వ్యక్తిని మేము అనేక సార్లు కస్టడీ చేసినా వాళ్ళ అధికార పార్టీ అని చెప్పి అధికార పార్టీలోకి పోయి ఇంకా అరాచకాలు, అన్యాయాలు చేయొచ్చు అని చెప్పి పోయినటువంటి వ్యక్తికి ఇలా మా కౌన్సిలర్స్ అందరూ బుద్ధి చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుంచి చిన్న చిన్న నాయకుల నుంచి ఎమ్మెల్యేల దాకా పార్టీలో చేర్చుకుంటున్న సమయంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మాత్రం కొంత భంగపాటుకు గురైందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లందరూ అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడం విశేషం. ఈ అవిశ్వాస తీర్మానానికి హాజరైన ఎక్కువ మంది కౌన్సిలర్లు తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. దీంతో వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 12 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వైస్ చైర్మన్ గా ఉన్న జహీర్ రంజానా నెల రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లే ఉన్నారు. దీంతో వైస్ చైర్మన్ జహీర్ రంజానాపై అవిశ్వాస తీర్మానంకి నడుం బిగించారు. ఈ అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా మద్దతు పలకడంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జోగు రామన్న కృషి ఉన్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ చైర్మన్ గా తన తనయుడు ప్రేమేందర్ ఉండడంతో జోగు రామన్న తన అనుభవాన్ని జోడించి వైస్ చైర్మన్ ను దింపడంలో కీలక పాత్ర పోషించారు. ఒకవైపు తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడిన సమయంలో ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ను గద్దె దింపడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.